నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కందగట్ల భాస్కర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అన్న. ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉన్నది. చెప్పండి మీరు ఇంకేం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అభివృద్ధి సున్నా, ఏం లేదు, పథకాలు కూడా ఏం అందించట్లేదు, రైతు భరోసా కానీ పింఛన్లు కానీ ఏమంటారు. ఇప్పుడు అప్పులు తెచ్చి కొప్పులు కట్టుడు కాదు కదా. ఇప్పుడు అప్పులు తెచ్చిన అప్పులు నువ్వు చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేక ఇటు ప్రజలకు చూడలేక ఆయన అనేక ఇబ్బంది పడతాడు. మనం ఒక సంవత్సరం మన ఇంట్లోనే మనం చూడాలంటే ఇబ్బంది పడతాం, రాష్ట్రం మొత్తం చూడాలంటే ఉండదా. ఆయన ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా బాగానే చేస్తుండు. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన అందుతున్నాయి కానీ ఒక సంవత్సరం వరకు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మాకు ఇంకా 4 సంవత్సరాలు బాగానే చూసుకుంటాడు. మాకు రైతు బంధు వచ్చింది, రుణమాఫీ అయింది, పంటలు ఈసారి కాలం అనుకూలించేలా కొంచెం తగ్గింది యాషింగ్. అంటే కేసీఆర్ గారు ఫస్ట్ కాంగ్రెస్ ఏమో బతిని ఆడుకున్నాడు, రాష్ట్రం తెచ్చుకున్నాడు, తర్వాత బీజేపీతో ఉన్నాడు, మళ్ళీ ఆ బీజేపీతో కొన్ని పొత్తులు చూసుకున్నారు, తర్వాత కవిత లిక్కర్ కేసు కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు లక్షల కోట్లు అప్పు చేసిండు, ఆయన బ్యాలెన్స్ కోట్లలో పెంచుకున్నాడు, ప్రజల సొమ్ము టైం వచ్చినప్పుడు బయట పడుతుంది. ఆయన రేవంత్ రెడ్డి గారు చేసేది ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు, ఇప్పుడే పీఠం ఎక్కింది కాబట్టి కొంచెం టైం పడుతుంది, అంత నాలెడ్జ్ తెలుసుకున్న వరకు టైం పడుతుంది. అయినా బాగానే చేస్తున్నాడు. ఆయన కంటే అప్పులు తెచ్చి ఆయన వెనకేసుకొని ముందర మనకు చూపెట్టి మొత్తం తెలంగాణ తాగుబోతులు రాష్ట్రం చేసింది ఆయనే. అంతకుముందు లిక్కర్ తక్కువ ఉన్నది, ఇప్పుడు ప్రతి విలేజ్ లో లిక్కరు గంజాయి స్మగ్లింగ్ మొత్తం చేయించింది హైదరాబాద్ లో ఆయనే. మొత్తం ఎక్కడ కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ చేయించింది. యూత్ అంతా నాశనం అయింది. ఇప్పుడు ప్రతి ఏ విలేజ్ లో గంజాయి దొరకలేదు, ఏ విలేజ్ లో లిక్కర్ దొరకలేదు. కేసీఆర్ తాగమని చెప్పండి మీ అందరికి. మరి నువ్వు ఎట్లా దొరికిన కేసులు పెడితే నువ్వు జైలుకి వెళ్ళి వదిలిపెట్టినావు కదా, జైలుకి వెళ్ళి ఎట్లా వదిలిపెట్టినావు నువ్వు? ఇప్పుడు 100 క్వింటాల గంజాయి దొరుకుతుంది మీ దగ్గర, వాడు ఎట్లా ఇప్పుడు బయట తిరుగుతాను రూబాబుగా? ఎట్లా తిరుగుతుంది? ఏ పల్లె పోండి, ఏ బ్లడ్ టెస్ట్ చేయండి, ఊరు శాంపిల్ పెట్టి మెడికల్ గా పెట్టమని ముఖ్యమంత్రి ఫార్వర్డ్ చేయండి, మెడికల్ టెస్ట్ చేయండి. మన ఇంట్లో వాడి ఎవరైనా ఫాల్ట్ దొరికితే మొత్తం మనకి అన్ని బెనిఫిట్స్ కట్ చేయాలి. రేషన్ బియ్యం కూడా ఎవరు తింటున్నారు? రేషన్ బియ్యం అన్ని అంటారు రేషన్ కార్డు రాలేదని గ్రామ సభలు వెళ్ళిపెట్టారు. ఎవరు తింటారు రేషన్ బియ్యం? నేను 10 మందిని పట్టించిన. ఇప్పటికి ఎంతమందిని పట్టియాలి మీకు రేషన్ బియ్యం? ప్రతి ఊళ్ళో అందరూ వచ్చిన వాళ్ళు గుండె మీద చేసుకొని రేషన్ బియ్యం అది 100 కోట్లు 1000 కోట్ల మాఫియా అది. ఇట్లా పోతే రీసైక్లింగ్ లో మళ్ళీ రైస్ మిల్ పోయి మళ్ళీ వస్తాయి. 57 రూపాయలు కిలో రేషన్ బియ్యం గవర్నమెంట్ ఖర్చు పెట్టేది, వీళ్ళు 10 రూపాయలకు అమ్ముకోదొబ్బుతారు. మళ్ళీ రివర్స్ లో మళ్ళీ మనకే వస్తున్నాయి 57 రూపాయలు పెట్టి. అది ఎవరి సొమ్ము? ప్రభుత్వం సొమ్ము, ప్రభుత్వం మనదే సొమ్ము. అది గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ప్రజలందరూ కూడా మీలాగా అర్థం చేసుకునే అనవసరమైన ఖర్చులు పెట్టి చూడు. ఎక్కడిది? నేనున్నా, నాకు రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉంటే ఏంటంటే పిల్లలకు ఇన్కమ్ సర్టిఫికేట్స్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అని. ఇప్పుడు తినని వాళ్ళు బియ్యం మాకు వద్దు కార్డు ఉండాలని చెప్పాలి. వీళ్ళు తీసుకొచ్చుడు వానికి అమ్ముడు, వాళ్ళు తీసుకొని రీసైక్లింగ్ మళ్ళీ వచ్చుడు, ఈ కోళ్ళ ఫామ్లకు ఇవి పోవుడు, ఈ చేపల దాన తయారు చేయడానికి వాటిని వేసుడు. చాలా విధంగా వీళ్ళు చేసేది. మనం చేసే తప్పు మనయే. గవర్నమెంట్ అక్కడ ముఖ్యమంత్రి అన్ని తెలుస్తాయా? మనకి ఏం కావాలి, మనం ఏమి ఇవ్వాలి, మనం కట్టేది లేదు. ట్యాక్స్ గిక్స్ ఏమైనా కట్టేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో పోతే ఏమైనా ఒక పని చేయడానికి 5000 రూపాయలు చాలని కట్టాం అనుకో, వాడికి 50,000 ఇస్తున్నాం లంచం. వానికి ఎందుకు ఇవ్వాలి? అవే డబ్బులు గవర్నమెంట్ డైరెక్ట్ అయితే అయిపోతుంది కదా. ఒక మాటలో కేటీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఇప్పుడు లక్షల కోట్ల హాస్పిటల్ ఆయనకేముంది? ఆ రాజా వాడిని పట్టుకుంటే మనం ఆగవుతాం. వానికేముంది? రాజా వచ్చిన ఉద్యమంలో ఏడున్నాడు? ఫస్ట్ లో ఉద్యమంలో ఉన్నాడు. ఇప్పుడు మొత్తం అనగదారిపోయిండు. ఒక్కొక్కడు వంట వారు పెట్టినప్పుడు తెలంగాణ కోసం ఆస్తులు అమ్మిర్రు, ఇంట్లో ఉన్న బియ్యం తెచ్చి ఇచ్చిర్రు, అన్ని పెట్టి చేసినావు. నేను హైదరాబాద్ లో ఆ రోజు 500 మంది ఎంప్లాయీస్ తో నేను అక్కడ ఉన్నా హైదరాబాద్ లో అమీర్పేటలో ఆధార్ సెంటర్ ట్రైనింగ్ లో ఆధార్ వర్క్ ఆన్లైన్ లో చేస్తున్నాం. అక్కడ నేను వీళ్ళందరితో కూడా వంట వర్పులో పాల్గొన్నాం. ఎంత ఉద్యమం చేసేవాడికి ఏమున్నాయి? ఆఖరికి ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ ఇండ్లు ఉన్న లీడర్ల వాళ్ళు చాలా మంది దొంగలు బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చి 4 దోసుకొని వచ్చి ఇండ్లు ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. మొన్న సామాన్యుడు ఎవడన్నా ఒక గజం కొనే పరిస్థితి ఉందా? లేదు. ఒక ఎకరం కొనే పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు అదే 1,20,00,000 అడిగారు మా దగ్గర, ఇప్పుడు 60 లక్షలకు వచ్చేది ల్యాండ్. అది ఎవరికి లాభం? సామాన్యుడు కనీసం ఊళ్ళో 100 గదాలు ఫ్లాట్ కొనలేకపోతున్నారు. ఎవరు 5,000 నుంచి 10,000 అయింది పల్లెటూరులో కూడా. ఇప్పుడు అది కొంచెం తగ్గింది. ఇప్పుడు అవకాశం ఉంది. ఇండ్లితో 100 గదాలు కొనుక్కోమంటే లేని పరిస్థితి. అప్పుడే వాడు ఇండ్లిత్తి ఇదంతా ఉండబోగా. అప్పుడు మేసిరికి 100 రూపాయలకు పీటు, ఇప్పుడు 350 రూపాయలు పీటు. ఎంత పెరిగింది? ఐరన్ అప్పుడు 1500 2000 ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది? అప్పుడు సిమెంట్ పాత్ర 150 రూపాయలు ఉంది, ఇప్పుడు 300 రూపాయలు ఉంది. ఆదాయం కూడా ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఆదాయం కూడా ఎక్కువైంది కదా. ఎందుకు ఇలా డబుల్ బెడ్రూమ్ 6,50,000 పెట్టినావు? అది ఎమ్మెల్యేలకు వాటాలు రానికి ఇచ్చినావు. 6,50,000 అవుతుందా? అది ఇప్పుడే 3 లక్షలలో అవుతుంది. అప్పుడు 6,50,000 అయిందా? ఆ డబుల్ బెడ్రూమ్లు అన్ని ప్రజలు మోసం చేసి అప్పులు తెచ్చి మీదికి ఇట్లా చూపెట్టి అవన్నీ వెనకాల దాచుకున్నారు. వాళ్ళు తిన్న సొమ్ము తింటే కాకపోతే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ బతకొచ్చు. అంత సొమ్ము ఉంది వాళ్ళ దగ్గర. తీస్తలేరు వీళ్ళు. అంటే టైం వచ్చినప్పుడు తీస్తారు. గొర్రెలు ఎంత? గొర్రెల కుంభకోణం. గొర్రెలు ఇంట్లోకి వచ్చినాయా? ఒక్కొక్క గొర్రెకు 10 రంధ్రాలు ఉన్నాయి చెవులకు. ఎందుకున్నాయి? వాటి మరి రీసైక్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవే చూపెట్టి మళ్ళీ వచ్చేస్తాయి. ఒక డ్రైవర్లు, డీసెంట్ డ్రైవర్లు, ఇక్కడ ప్రభుత్వ డాక్టర్లు
పసల డాక్టర్లు ప్లస్ అక్కడ బ్యాంకోడు వీళ్ళు ముగ్గురే బతికిరు తప్ప కానీ ఇంకోడు ఎవడు బతకలే గొర్రెల మీద గొర్రెల మీద ఒక్క గొర్రెల కాపరి కుటుంబ రైతులు ఎవరన్నా నేను గొర్రెల మీద బాగుపడని చెప్పండి ఈ రాష్ట్రంలో అది చెప్తా దానికి ఒక్కరు కూడా బాగుపడలే ఎందుకంటే అవి ఇక్కడ రాజ్యంలో బతకలే ప్లస్ రెండోది కొన్ని కోట్ల గొర్రెలు తెచ్చిన అన్నాడు ఒక్క గొర్రె లేదు అప్పటి అభివృద్ధి చేసిన ఐటీ ఇండస్ట్రీ అంతా నేనే లేపినా అని అప్పట్లో చంద్రబాబు చెప్పేటాడు తర్వాత వచ్చేసి కేటీఆర్ చెప్పారు దాన్ని ఏ విధంగా ఏది మరి ఐటీ ఏది యువత మొత్తం మద్యానికి బానిసయ్యారు మందుకు బానిసయ్యారు స్మోకింగ్ బానిస చంద్రబాబు కంటే అధ్వానంగా ఉంది చంద్రబాబు అన్నప్పుడు కాలం లేదు అట్లా అయిపోయింది నేను ఏం చేసిండు ఐటీ తెచ్చింది ఆయన ఎవరు నువ్వు ఆయనే నువ్వు ఉద్యమం చేస్తావు ఎన్నడూ తెచ్చినావు ఐటీ యుద్ధం చేసినా నువ్వు సోనియా గాంధీ కాలు పట్టుకున్నావు తెలంగాణ ఇచ్చింది అదే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుండా ఈ వాడికి ఇంకా కోట్ల మందిని చంపు ఇదే కేసీఆర్ అవును మరి నువ్వు ఉద్యోగం ఇప్పుడు ఎంతో మంది వచ్చి నీ కుటుంబంలో ఒక్కడిని కావాలి నేను చస్తాను చాలా మందిని చూసిన ఆ పెట్రోల్ పోసుకురు అంటే వాళ్ళ ఆవేశం వాళ్ళకుంటే వస్తే బాగుపడతామని వాళ్ళని రెచ్చగొట్టి చేసినాం మరి నీ ఇంట్లో ఒక్కటి చావలేదు ఎందుకు నువ్వు ఒక్కసారి ఎన్ని రోజులు జైలు ఉన్నావు నువ్వు ఒక్కరిని చేయి మంచి అన్ని ట్రీట్మెంట్ తీసుకొని మెడికల్గా వేసుకొని చెప్పినావు ఆ తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోటి ఆమెకు తెలంగాణకు ఇందిరాగాంధీతో కూడా సంబంధం ఉంది ఆమె ఇక్కడ ఎంపీ చేసి గెలిచింది మెదక్లో ప్రధానమంత్రి అయినప్పుడు అట్లా సెంటిమెంట్తో అన్ని చేసి ఆలోచించి తెలంగాణ ప్రజలకు నా బిడ్డ లాంటి వాళ్ళకి అన్యాయం జరగొద్దని ఆమె తెలంగాణ ఇచ్చింది నువ్వు తేలే ఆమె దగ్గర కాలు మొక్తి ఇచ్చింది తెలంగాణ ప్రజలందరి తరపున నువ్వు ఉన్నా కాబట్టి నువ్వు కాలు మొక్తి ఇచ్చింది మేమందరం కాలు మొక్కినట్టే అందరికీ దయచేసి ఆమె ఇచ్చిన తెలంగాణ నువ్వు ఈ 10 రోజులు ఏకదొబ్బినావు అంటే మనం తెలంగాణ డివైడ్ అయినప్పుడు మనకు ఎంత ఉంది ఆదాయం మనకు ప్రాఫిట్ ఉంది మనకు 1,00,000 కోట్లలో 60,000 కోట్ల ఎంతో మనం మిగులు బడ్జెట్లు ఉన్నాం ఈ రోజు 7,8 లక్షల కోట్ల అప్పెట్లుంటది ఏం చేసినావు ఎక్కడ పోయినాయి ఈ డబ్బులన్నీ నువ్వు ఏం చేసినావు ఎక్కడ ఏం చేసినావు చూపెట్టు నువ్వు ఇప్పుడు ఈ పేదలకు కావాల్సింది ఏంది గూడు కావాలి ఖచ్చితంగా వానికి నువ్వు అది ఇచ్చినావా ఇంటికో ఉద్యోగం ఇతరులు నువ్వు ఇచ్చినావా తెలంగాణ వస్తే ఎవరికి ఇచ్చినావు ఎవరి ఇంటి కూడా వాడిని మోరి మున్సిపాలిటీ దోచుకోమంటారు ఎవరికి ఇచ్చినావు ఐటీ అంటున్నావు ఐటీ లేదు ఈ యువత వీళ్ళు నిరుద్యోగం పెంచిన 10 ఏళ్ళు ఇచ్చిండా ఇయ్యలే వీళ్ళు అంతా ఏమైనా మరి కాంగ్రెస్ చెప్పిన పథకాలన్నీ ఇస్తుందా ఇస్తుంది నిమ్మలంగా నువ్వు చేసిన అప్పులకు మరి ఏమున్నది ఇప్పుడు అయ్య తాగి అప్పులు చేసిన కొడుకును ఆ కొడుకుల మీద అప్పులు ఎత్తే వాడు సంసారం అప్పట్లాగా చేయగలుగుతాడా ఇప్పుడు అదే వీళ్ళ సంసారం ఎత్తుకోనికి బాగుపడి కొంచెం టైం పడుతుంది కరువు పని ఉందా ఉపాధి హామీ అందులో 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిండు వాళ్ళ బీఆర్ఎస్ అనుగుణంగా క్యాండిడేట్ మాత్రం అన్ని దొంగ పెట్టిండు కేసీఆర్ చేసిన పథకంలో ఏ పథకం కూడా మంచిగా లేదు ఏది కాలే అప్పుడు మేడిగడ్డ ఇష్యూని కూడా మీరు కాంగ్రెస్ పార్టీ గట్టిగా వాడుకుంది మేడిగడ్డ ఇష్యూ అసలు లేదన్న మేడిగడ్డ ఇష్యూ గట్టిగా లో క్వాలిటీ ఉంది ఆడ క్వాలిటీ కనబడుతుంది కదా ఇప్పుడు వర్షం వస్తే నీకు తెలుసు బీద వర్షాలు లేవు ఈ సంవత్సరం మీరు కూడా ఆలోచన చేయండి చూడండి వర్షాలు ఏడున్నాయి నువ్వు రుణమాఫీ ఫస్ట్ సెకండ్ టైం ఎక్కినప్పుడు చేస్తాను చేసినావు రైతులకు దిగిపోయే ముందు చేసినావు ఎందుకు కాలే దిగిపోయే ముందు చేసినావు అందరికి ఎందుకు చేయలే నువ్వు ఇప్పుడు నేను వచ్చిన కాడికి వచ్చే కాడికి బడ్జెట్ లేవాడా లేకనే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది మొత్తం ఇప్పుడు అప్పుల బాగా చేసినావు కొడుకులకు అప్పుల మీద వేసినావు ఏరు పడేసినావు వాడు ఎట్లా పడతాడు వాడు చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా ఈయన కూడా అదే ఇబ్బంది ఉంది మన ప్రభుత్వానికి కట్టే పనులు సరిగ్గా కట్టి మనకు రావాల్సినవి మనం అడగాలి మనం కట్టేది లేదు మన వాళ్ళని అన్ని ఏమైనా ఏడిస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా చూడండి కొన్ని వచ్చిన పథకాలు అన్ని ఒక్క ఇంట్లోనే వస్తాయి రానోనికి రావు అది మన దగ్గర ఉంటుంది ఎంక్వైరీ చేసుకునేది మనం తీసుకునేది అన్ని నాకే కావాలనుకుంటే కాదు ఒకటి వస్తుంది ఒకటి పోతుంది సరే అంటే మీరు రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా నెరవేరుస్తారని అనుకుంటున్నారా మీరు నెరవేరుస్తారు ఆయన నెరవేర్చాలంటే ఆయన చుట్టూ మనం మంచిగా ఉండాలి ఫస్ట్ మనం మంచిగా ఉండాలి ప్రజలు మంచిగా ఉంటేనే ఆయన నెరవేర్చగలదు ఆయనకి ఏం తెలుసు ఏడికి ఏమి ఇవ్వాలని మనం అడుగుతున్నా అడగంది కూడా అన్నం పెట్టదు అంటే కొంతమంది ఇప్పుడు యూట్యూబర్లు కానీ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆయన కుటుంబాన్ని కూడా తిట్టే పరిస్థితి ఎలా చూస్తారన్న మీరు కొంతమంది ఎందుకు తిడతారు రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర మనం దాచిపెట్టినామా నాకు ఇయ్యమని దాచిపెట్టినామా నువ్వు ఆయన దగ్గర దాచిపెడితే నువ్వు ఈ కట్టే పన్నులు కట్టవు ఒకడు కోటీశ్వర్లు ఎందుకే కొడతారు పన్నులు దొంగలు వాడు వచ్చి రియల్ ఎస్టేట్ భూమి కొంటాడు వాడిని 1,00,000 కోట్ల టర్న్ అనేది ఈ భూమి మీద వ్యవసాయానికి ట్యాక్స్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ వాడు దీని మీద చూపెట్టుకుంటాడు ఇప్పుడు మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారికి క్యాండిడేట్ అవుతారేమో దీనికి రియల్ ఎస్టేట్ బోకర్లా మళ్ళీ వచ్చి వాళ్ళంతా ఇల్లు చేరారు మళ్ళీ పార్టీలనే చేరారు కాంగ్రెస్ పార్టీలే వాళ్ళు ఎక్కడ పోయినా ఇదే వాళ్ళు ఇప్పుడు కొంగలు ఉన్నాయి ఏ పార్టీ వచ్చినా అయితే వాళ్ళు కొంగల్లాగా ఏ షేర్ల నీళ్ళు ఉంటే ఏ షేర్ల షాపులు ఉంటే అలా దొరుకుతారు వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా ఎక్కడ పోయినా ఉద్యమం చేసినప్పుడు అంతా ఉన్నారు కదా బీఆర్ఎస్ మరి ఏడి ఇయ్యాలా
ఎక్కడ మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎందుకు చేరారు? వాళ్ళు ఎక్కడున్నా దోసుకోవాలి అనుకుంటారు కాబట్టి ఏ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్ లో చేరేది గోడ మీద కోతులా కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది ఎక్కడున్నా దోసుకుని పెట్రోల్ ఉండరు, ఎవరు ఉండరు. ఇప్పుడు గంజాయిని కట్టడి చేస్తాడు, నీకేమైతుంది? బీఆర్ఎస్ గంజాయి కట్టి అయితే బీఆర్ఎస్ వాళ్ళకి ప్రాబ్లం ఏంది? యువత తాగొద్దు అంటుండు, టెస్టులు చేయమంటుండు, మరి నీకేమైతుంది? ఇవి అడగండి. ఇప్పుడు పోరాలు మొత్తం అసలు సిగరెట్ బ్యాన్ చేయాలి. సిగరెట్లు పోవాకు అంబర్ మొత్తం పిల్లలంతా దానికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఐటీ చేసిన అంటాడు. ఐటీలో ఇప్పుడు తెలంగాణలో ఎవరు చేస్తారు? మొత్తం జాబులు చేసేది అమ్మాయిలు. అబ్బాయిలు అందరు తగ్గిరు. అబ్బాయిలు అందరూ అట్రాక్ట్ అయిపోతారు దీనికి, స్మోకింగ్ కు డ్రింకింగ్ కు. అది కట్టడి అయితేనే అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చూడు, కొంచెం కొంచెం కట్టడి అయితే భయపెడతారు. చాలా మంది పిల్లలు కూడా మొత్తం అమ్మాయిలు మంచిగా ఉంటారు, అబ్బాయిలే మొత్తం అంత గందరగోళమైనటువంటి పరిస్థితి. ఇది తగ్గింది ఇప్పుడు. అదే బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి గంజాయి తాగితే తల్లిదండ్రుల చంపులు అన్ని పెద్ద ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు తగ్గింది అది.